प्रसन्नाञ्जनेयम् श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् भजे वायुपुत्रं भजे वारगात्रं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे ब्रह्मतेजं भजे ब्रह्मतेजं भजेऽहं 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 నేను నందికొట్కూరు రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారండి. దీని హిస్టరీ కొంచెం ఏదైనా నాకు చెప్పగలరా మీరు? తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతీదేవ్యై నమః. ఓం ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీరామ్. ఈ నందికొట్కూరులో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారు, ఈ స్వామివారికి 1000 సంవత్సరముల చరిత్ర కలదు. స్వామివారి ఇక్కడ స్వయంభూ. మనకు పైన స్వామి ఎంత కనబడుతున్నాడో కింద గర్భంలో కూడా అంతే ఉన్నాడు స్వామి. ఈ స్వామి యొక్క చరిత్ర శ్రీశైల మహాచరిత్రలో కూడా లిఖింపబడింది. స్వామివారికి ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితము 108 మంది బ్రాహ్మణులు 108 రోజులు ఉపవాస దీక్షలు వహించి స్వామివారు పెరగకుండా స్వామివారి శిరస్సు పైన ఒక 3 ములలు చీలలు కొట్టేశారు. ఇక్కడ కిరీటం వెనుక భాగంలో ఉంటాయి. మీకు స్వామివారు చాలా మహిమగల స్వామి. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. స్వామి స్వయంభూ అండి ఇక్కడ వెలిశాడు. అంటే ఎవరికి అదే తనంతటికి తానే వచ్చి వెలిశాడండి. అంటే ఎవరు పెట్టినది కాదండి. మనకు స్వామివారి పైన ఎంత కనపడుతున్నారో గర్భంలో అంత ఉన్నారు స్వామి. ఈ గుడిని 2000 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేశారండి. అప్పుడు మొత్తం అన్ని గుళ్ళు తొలగించేశారు. ఒక చెన్నకేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించాలని చూస్తే అది తీయడానికి ఎవరికి సాధ్యం కాలేదండి. జేసీబీతో స్వామిని అక్కడ తీసి కదిలించాలని చూస్తే ఆ జేసీబీని ఆ గుంతలో పడిపోయింది. చూసారు కదండి, నందికొట్కూరులో ఉన్న వీరాంజనేయ స్వామి టెంపుల్. దీనికి 1000 సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది. ఇలాంటి టెంపుల్ ని సందర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా కర్నూలు వచ్చి నందికొట్కూరు వస్తే మాత్రం స్వామివారిని దర్శించుకోండి, వారి ఆశీస్సులు పొందండి.
విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో సాయిబాబాపేటలో ఉంటున్న భారతి గారు ప్రియాంక గారు దగ్గరకు వచ్చేసానండి. వాళ్ళేవో కొత్త కొత్త రుచులు చేసి పెడతానన్నారు. మీకు తెలుసు కదా, కొత్త రుచులు ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళిపోతాను. సో ఇంకెందుకండి లేటు, వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు అవర్ హోమ్. చాలా థ్యాంక్స్ అండి, మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేసారు నాకు. లోపలికి వెళ్దామా? వెల్కమ్, వామ్ వెల్కమ్. చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఇంత కష్టపడి రాసినందుకు. సో ఫస్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారండి? మినపప్పు చింతపండు పచ్చడి. మినపప్పు చింతపండు పచ్చడి. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? మినపప్పు చింతపండు పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: మినపప్పు, చింతపండు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, బెల్లం, తాలింపులు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కరివేపాకు, ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? మినపప్పు వేయించుకోవాలి. సో ఇది పెట్టుకున్నాం, నెక్స్ట్ ఏం చేయాలండి? మినపప్పు వేడి చేసి ఉంచుకోవాలి. ఓకే, మినపప్పు వేయించుకోవాలా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్ బిజినెస్, ఏం బిజినెస్ చేస్తున్నారు? పెస్టిసైడ్స్ హోల్సేల్, బేర్ కంపెనీ. ఓకే ఓకే, హోల్సేల్ గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారా? ఓకే, డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటరా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. తిను పెద్దమ్మాయి. పెద్దమ్మాయా? రీసెంట్ గా మ్యారేజ్ అయింది, 3 months అయింది. ఓ, కంగ్రాచులేషన్. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుందా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి మీరు కూడా ఏదైనా జాబ్ చేయొచ్చు కదా? కదా, ఇప్పుడే కదా, కొన్ని రోజులు ఆయన హింసించిన తర్వాత జాబ్ చేస్తున్నా. యా, చూడండి, చెప్తుంది మీ ముందే భయం లేకుండా. ఇవి వేగినాయండి, ఇది తీసి వేరే దాంట్లో పోసేసుకోండి. ఓకే. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేద్దామా? మిర్చి అవి. ఓకే. సో వెండి మిరపకాయల, వెండి మిర్చి, ఇది కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసి కొంచెం వేగాల. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూడా కొబ్బరి కూడా వేసేస్తున్నామండి. అది ఎండు కొబ్బరి కదా? వెండి కొబ్బరి. ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకున్నాం. ముక్కలుగా చేసేసుకొని అన్ని కలిపి వేడి చేసుకో. ఓకే. వేగినాయి, ఆఫ్ చేసేది. వేగిపోయినట్టేనా? వేగిపోయాయి. ఓకే ఓకే, ఇవి వేగిపోయినాయి కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? మినపప్పు మిక్సీకి వేసేసుకొని అది కూడా మిక్సీకి వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఇది వేసేసుకున్నాం. ఓకే, వేసేసుకున్నాం. అంటే కలిపి రుబ్బకూడదా అండి? అంటే బ్యాల్ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా మిక్స్ ఇది అయిన తర్వాత అది వేస్తే బాగుంటుంది. మళ్ళీ చింతపండు, బెల్లము ఇవన్నీ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. వేద్దాము. దీంట్లో సాల్ట్ వేసుకోవాలా? ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? బెల్లం వేస్తాం. బెల్లం వేయాలా? ఓకే. సో బెల్లం కూడా వేసేసుకున్నాం. బెల్లం కూడా వేసేసినాం. ఇప్పుడు దీంట్లోనే చింతపండు, ఈ మినపప్పు పొడి అన్నేసి మిక్సీకి వేసేసి. ఓకే, చింతపండు రెబ్బలు, మినప పౌడరా? నాకు కర్నూలు వచ్చిన తర్వాత మినపప్పు బదులు బేడలనే వస్తుంది. అంటారు మినపప్పు. కొద్దిగా వాటర్ కూడా, కొంచెం వాటర్ వేసుకోవాలా?
అయిపోయింది. ఓకే, తీసేద్దామా? పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవాలా? సో ఆయిల్ వేయాలా? ఆయిల్ వేసి. సో నీకు వచ్చా ప్రియాంక వంట? ఇదా ఇప్పుడే ఫస్ట్ టైం నేర్చుకుని మరి మీ హస్బెండ్ కి చేసి పెడతారా? చేస్తాను. పెళ్లికి ముందు వంట నేర్చుకున్నారా, పెళ్ళైన తర్వాత వంట నేర్చుకున్నారా? ఇది కూడా కొంచెం టచ్ ఉంది కానీ చేసేదాన్ని కాదు పెద్దగా. అంటే టచ్ అంటే వంటను ముట్టుకునే టచ్చా? కాదు, అంటే అమ్మ అప్పుడప్పుడు చేపించేది అనమాట. ఓకే. ఏదైనా బ్రేక్ఫాస్ట్ మేము తిన్నాక తను తినేటప్పుడు మాతో చేపించేది. అలా అలవాటు చేసింది. మీరెంత గొప్ప వాళ్ళండి, తనకి ఏమీ రాదని తెలిసి కూడా తనతో చేపించి మరి టేస్ట్ చేశారంటే మనతో వాళ్ళు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది అప్పుడు చేయడం. నాకే కాబట్టి ఎట్లుంటే పర్లేదు తినడానికి. మమ్మీ తిన్నప్పుడు ఏమనేవాళ్ళు? బాగుందండి. ఫస్ట్ ఒకటి రాకోకుండా తర్వాత వస్తా ఉండే. ఇడ్లీ అంటే ఎందుకు రాళ్ళు తెచ్చావేంటమ్మా? అలా ఏ వంట చేశారు ఫస్ట్ మీరు? అంటే దోశలు పోయడం, అలాగా చపాతి. ఓకే ఓకే. ఇంట్లో టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా, అలాగా. సో పోపు దినుసులు ఇంకేం వేసారండి? మిరపట్టి మిర్చి, పోపు దినుసులు, మిరపకాయలు, కరివేపాకు. ఆపేనా? ఓకే. మినప్పప్పు చింతపండు పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, భారతి గారు చేసిన మినప్పప్పు చింతపండు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసిస్తున్నాను అనమాట. రైస్ లోకి చాలా బాగుంటుందండి. కారంగా అనిపించట్లేదండి, అంటే బెల్లం వేసారు చింతపండు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది. అంటే మామూలుగా అన్నంలో తినాలి అనుకున్నాను నేను. అన్నంలోకి బాగుంటుందండి, బట్ విడిగా తింటే కూడా చాలా బాగుంది. అంటే మామూలుగా చట్నీస్ ఏంటంటే డైరెక్ట్ గా తింటే కారంగా అనిపిస్తాయి, లేకపోతే ఓవర్ స్పైసీ అనిపిస్తుంది. బట్ ఇది అలా లేదనమాట, మామూలుగా తినడానికి బాగుంది. రైస్ లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వంటకాన్ని చేసినందుకు. నెక్స్ట్ వన్ మీరే కదా, ఏమని చేయబోతున్నారు? వెల్లుల్లి కొబ్బరి కారపొడి. వెల్లుల్లి కొబ్బరి కారపొడి పేరు చాలా పెద్దగా ఉంది. ప్రొసీజర్ చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే. వెల్లుల్లి కొబ్బరి కారపొడి తయారీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పసుపు, నెయ్యి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, తాలింపులు. ఫస్ట్ ఏం చేయాలండి? ఇవి కావాల్సినవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ వేసుకోవాలా? ఓకే. ఫస్ట్ ఎండుమిరపకాయలు, కొబ్బరి, ఎండు కొబ్బరి. అది ఎండు కొబ్బరి. ఓకే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇది? ఇది అమ్మా. కొన్ని వెల్లుల్లి రెబ్బలు. తర్వాత అండి కొంచెం పసుపు వేసుకోవాలా? ఓకే. హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు పడతాయి. ఓకే. సో వీటన్నిటిని మనం ఆయిల్ లో ఫ్రై చేయడం కానీ అలా ఏం చేయట్లేదు. ఫస్ట్ ఇవి వేసిన తర్వాత లాస్ట్ ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఓకే ఓకే ఓకే. అంటే ముందు పచ్చి వాటిని ఫ్రై ఏం చేసుకుని మిక్సీ పట్టట్లేదు? లేదు, డైరెక్ట్ పచ్చి వాటిని మనం. ఓకే. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ సాల్ట్. ఇవన్నీ మిక్సీ పెట్టాలండి. ఓకే. తర్వాత ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది పోపు వేసుకొని ఇవి దాంట్లో వేసుకోవాలి. ఓకే. సో విశేషాలు చెప్పండి, అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్? చాలా బాగుందండి. అంటే బిఫోర్ బాగాలేదా? అప్పుడు కూడా బాగుంది, తర్వాత కూడా బాగుంది. అంటే బిఫోర్ బాగుందా? అమ్మ నాన్నలతో బాగుందా, లేకపోతే హస్బెండ్ తో బాగుందా లైఫ్? అమ్మ నాన్నలతో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నా. సో మీ హస్బెండ్ వాళ్ళు కూడా అలాగే చూసుకుంటున్నారా? అలాగే ఏం కావాలంటే అవి కొనిస్తున్నారా? కొనిస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అడగడం మర్చిపోయా? 5 months అవుతుంది. ఇప్పుడైతే కొనిస్తారులే, కొన్ని రోజులు అయిన తర్వాత ఎందుకు అవన్నీ అంటే అప్పుడైతే మా అమ్మ నాన్న కొనిచ్చారు, ఇప్పుడైతే కొనియట్లేదని చెప్తారు. అన్ని కొనిస్తారండి మీరు కూడా? కొనిస్తామండి, మా ఇద్దరు అమ్మాయిలే కదండి, అన్ని వాళ్ళకి కొనిస్తే ఏది కావాలంటే అది. నన్ను కూడా పెంచుకోవచ్చుగా. రండి మీరు కూడా. నాకు కూడా ఏం కావాలంటే కొనిస్తారా? అమ్మ నాన్న ఫీల్ అవుతారు. పర్లేదు, మా అమ్మ నాన్న పంపించేస్తారు, ఎలా కొనిపించుకోవాలి. నేను ఏదైనా అడిగితే 100 questions అడుగుతారు, అందుకే అంటున్నా అనమాట. ఓకే. మీ అత్త మామలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మా అమ్మ నాన్నలాగా చూసుకుంటారు. చూసుకుంటారా? సో అంటే వీళ్ళని వదిలిపెట్టి మరి ఏ ఊళ్ళో ఉంటున్నారు ఇప్పుడు మీరు? నేను ఉండేది బెంగళూరులో, తను బెంగళూరులో జాబ్. మామయ్య అనంతపూర్ లో ఉంటారు.
ఓకే. సో మరి అత్తయ్య మామయ్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారా? అంతే కదా. ఇప్పుడు మీరు అక్కడ జాబ్, హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తున్నారంటే అక్కడే ఎక్కువ టైం ఉంటారు కదా. ఓకే. మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మీకు ఎలా అనిపిస్తుందండి? బాగుందండి, ఏం లేదు అట్లా. మా అమ్మ ఇక్కడ ఉందో ఎట్లా ఎలాగుందో అక్కడ అలాగే ఉంది కాబట్టి ఏం ఫీలింగ్ లేదు. అందుక వెళ్ళిపోయింది కదా అంటే బాగానే ఉందంటే అదేంటి అలా చెప్పారు అనుకున్నా. లేదు, ఇక్కడ ఎలాగుందో అక్కడే అలాగే ఉంది కాబట్టి నాకు అసలు ఏం అనిపించదు. సో మీరు ఎలా చూసుకున్నారో వాళ్ళు అలాగే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అవునా? సో మీరు అంటే మీకు ఒక కొడుకు లేని లోటు మీ అల్లుడు తీర్చేసాడా? తీర్చేశారు. సో హ్యాపీ అన్నమాట. సో మీ చిన్నమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. తనకి ఎప్పుడు పెళ్లి? నెక్స్ట్ ఇప్పుడే కదండి, 1 year జాబ్ చేయాలి అమ్మాయి. చిన్న ఇప్పుడు అయిపోయింది అమ్మాయి మ్యారేజ్ అయింది. పెద్దోళ్ళు నేను చెప్తున్నాను కదా, అదే అంటున్నా. పెద్దోళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తారని. చిన్నోళ్ళు కూడా వీళ్ళకి ఒకవేళ 20 years కి అయింది అనుకోండి, వాళ్ళకి కూడా 20 years కి చేద్దాం అనుకుంటాం, కానీ వాళ్ళు 22, 24, 26 అయినా కానీ నేను ఒక్కదాన్నేగా చిన్నదాన్నేగా అంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో అంతే. మీ అమ్మాయి కూడా అంతేనా? అట్లేం లేదు, జాబ్ మొన్ననే అమ్మాయి అయిపోయింది కదా, 1 year తర్వాత ఆమెకు చూద్దామని. అంతవరకు ఊరికి అయిపోతుంది ఇప్పుడు బీటెక్. సో జాబ్ చేసిన తర్వాత 1 year జాబ్ తర్వాత చేసుకుంటాం. మరి ఎందుకు తినక అంత ఎర్లీగా మ్యారేజ్ చేస్తారు? బీటెక్ అయిపోయినాకనే చేసినామండి. ఓహో, మీదంతా బీటెక్ అయిపోయిన తర్వాత పెళ్ళి అనమాట. ఏదో కాన్సెప్ట్ బాగుంది. ప్రతి ఇంట్లో ఏంటంటే నాకు పెళ్ళి ఎప్పుడు అయిద్దో, ఇంటర్లో అయిద్దో, డిగ్రీలో అయిద్దో అని చాలా మందికి కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది. మీ ఇంట్లో మాత్రం బీటెక్ అవగానే 1 year అవగానే పెళ్లి, ఒక కన్ఫ్యూజన్ ఉంది అనమాట హ్యాపీగా. ఓకే. సో తన గురించి చాలా అడిగి తెలుసుకున్నాను. మీ గురించి చెప్పండి. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25 years. 25 సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయింది అనమాట. చేశారు మా పిల్లలు. చేశారా? బాగా చేశారా? అంకుల్ కి బాగా ఇష్టమైన వంట ఏంటి? గులాబ్ జామ్. కానీ షుగర్ ఉంది. ఎప్పుడంటే షుగర్ ఉంది, ఇంతకుముందు తినేవాళ్ళు కదా. సో ఇప్పుడు అంకుల్ కి షుగర్ ఉంది కాబట్టి మరి గులాబ్ జామ్ చేసి పెట్టట్లేదు. ఇప్పుడు ఏం చేసి పెడుతున్నారు? ఇప్పుడు మామూలుగా అన్ని తింటారు, స్వీట్స్ తక్కువ అనమాట. ఇప్పుడు షుగర్ ఉన్నది కొద్దిగా చూసుకొని తింటారు. హాట్ ఐటమ్స్ లో ఏం చేసి పెడతారు? అన్ని టిఫిన్స్ అన్ని తింటారు. అంకుల్ కి అన్ని ఇష్టమేనా? సో అన్ని ఈజీగా తినేస్తారా? ఓకే. సో మీకు 2 పాపలు కదా, అంకుల్ కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టమే. అంటే ఏంటంటే ఎక్కువ చెప్పేది ఏంటంటే తండ్రికి ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు. సో పెద్ద పాప అంటే ఎక్కువ ఇష్టమా, చిన్న పాప అంటే ఎక్కువ ఇష్టమా? పెద్ద ఇద్దరు ఇష్టమే. పెద్ద అప్పుడు పెద్ద ఇప్పుడు వరకు ఉన్నది కదా, ఇప్పుడు పెద్ద ఆమె, ఇప్పుడు చిన్న ఆమె అనమాట. ఇప్పుడు ఇంతవరకు పెద్ద ఆమె అనుకుంటున్నాడు, ఇప్పుడు చిన్న పాప అనుకుంటున్నాడు. లేకపోతే వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు ఇంట్లో. అవునా? సో మీ డాడీని మీరు బాగా మిస్ అవుతున్నారా? డాడీని ఎక్కువ మిస్ అవుతున్నారా, మమ్మీని ఎక్కువ మిస్ అవుతున్నారా? ఇద్దరిలో కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ అంటే డాడీ. నాకు తెలుసండి, ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువ సో కాబట్టి ఎక్కువ మిస్ అవుతాను. డాడీ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అడుగుతాను నేను వెళ్ళొస్తా అని. ఏమంటారు మీ హస్బెండ్? మొన్నే కదా పోయినా అంటారు, మళ్ళీ ఏం కళ్ళిపోయారు. అంటే పెళ్ళైంది కదా, కొత్తగా వద్దులే అంటారు. 1 year తర్వాత మొన్నే కదా వెళ్ళావు, మళ్ళీ వెళ్ళవా? మొన్నే కదా. అప్పుడు మీరంటారు మొన్నే కదండి వెళ్ళాను, మళ్ళీ వెళ్తా. నేను అప్పటికే వారం అయిపోతుంది, పోపో మీ డాడీ మిస్ అవుతున్నారు మిమ్మల్ని పంపిస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మీ హస్బెండ్ కే చెప్తున్నాను ఇది మాత్రం. అలా ఏం పంపించకండి, పాపం మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అనమాట మీ వైఫ్. సో మీ హస్బెండ్ కి ఏమంటే ఎక్కువ ఇష్టం? తనకి దోశలు అంటే చాలా ఇష్టం. సో డిఫరెంట్ టైప్స్ దోశలా, లేకపోతే నేను రకాలు చేసినా కూడా ప్లెయిన్ దోశ కావాలంటారు. ఇంకేం ఇష్టం? ఇంకా నేను ఆలు పరాటా చేస్తే చాలా ఇష్టం. ఎంత హ్యాపీగా చెప్తున్నారు. అమ్మ నాన్నకి చేసి పెట్టిన దానికంటే కూడా హస్బెండ్ కి చేసి పెట్టినప్పుడు ఆ కిక్కే వేరు కదా. ఎప్పుడు ఏం చేయాలని అడిగినా ఆలు పరాటా చేయండి. ఈ రోజు యాక్చువల్ గా ప్రోగ్రామ్ ఉందని చెప్తే అది చెయ్యి, నువ్వు బాగా చేస్తావు అని చెప్పి. అవునా? సో పార్టిసిపేట్ చేస్తానంటే ఏమన్నారు? చెయ్యి బాగా చెయ్యి బాగా చేయని చెప్పారా? ఓకే. మీ అత్తయ్య మామయ్యకి చెప్పారా వంటలు చేస్తున్నానని? చెప్పినాను. వాళ్ళు నిన్న ఫోన్ చేసి కనుక్కున్నా యాక్చువల్ గా ఏమన్నా కొత్త వంటలు అని చెప్పినారు. అత్తయ్య వాళ్ళు కూడా చేయమని చెప్పారా? ఓకే. సో పౌడర్ చేసాం, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. ఓకే. పొయ్యి వెలిగించేనా? ఇందులో కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేయాలా? తాలింపుకి మనం నెయ్యి యూజ్ చేస్తాం. నెయ్యితో జీలకర్ర, ఆవాలు, మినపలు, పోపు. సో మీ హస్బెండ్ అంటే ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. సో ఆయనకి ఒక దోశలు అవి అంటే ఇష్టం. మరి మీ అత్తగారు వాళ్ళకి ఎలాంటి వంటలు అంటే ఎక్కువ ఇష్టం? అక్కడ కారం రొట్టెలు, అలా బియ్యం పిండితో బియ్యం పిండి టిఫిన్స్ ఎక్కువ. సో నాకు తెలిసి మీ హస్బెండ్ కూడా వాళ్ళ అలవాట్లే వచ్చినట్లున్నాయి. సో ఇంట్లో దోశలు రొట్టెలు ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన కూడా అలాగే. సో వెల్లుల్లి సన్నగా తరిగినది వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం రెడ్ కలర్ రావాలి. కొంచెం రెడ్ కలర్ రావాలా? సో అయిపోయిందా? ఇప్పుడు ఇంకా ఇది ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ దీంట్లోకి వేసేయాలి. దాంట్లో వేసేసుకోవాలా?
సో తాలింపు వేయగానే ఇది వేసేసుకోవాలి. సో మనం నెయ్యి వేసాం కదా, సో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది మామూలుగా చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇది. ఓకే, అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇంకా టిఫిన్స్ లో కూడా తినొచ్చు, ఇడ్లీలోకి, ఉప్మాలోకి. ఎక్కడన్నా జర్నీస్కి వెళ్తాం కదా, చపాతీలు అలా తీసుకొని అప్పుడు ఇది తీసుకొని వెళ్తే కొన్ని రోజులు స్టోరింగ్ గా ఉంటుంది. ఓకే, అంటే కర్రీస్ అవైతే వన్ డేలో పాడైపోతాయి కాబట్టి ఇలాంటివి తీసుకొని వెళ్తే హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. రెడీ అయిపోయి. వెల్లుల్లి కొబ్బరి కారపొడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వెల్లుల్లి కొబ్బరి కారపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసి ఇస్తున్నాను అనమాట. చాలా స్పైసీగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నెయ్యి వేశారు కదా, నెయ్యి ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా తెలుస్తుంది. అండ్ కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుందండి రెసిపీ మాత్రం. అంటే ఇది నాకు తెలిసి డైరెక్ట్ గా కంటే కూడా రైస్ లో వాటిలో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. మీ అమ్మాయి బాగా నేర్పించారండి మీరు, చాలా బాగుంది. రాసుకొని ఎలా ఉంటే అలా చేస్తుందండి. అవునా, ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన ఐటమ్ చాలా బాగుంది, మీరు చేసిన ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మినపప్పు చింతపండు పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: మినపప్పు, చింతపండు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, బెల్లం, తాలింపులు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కరివేపాకు, ఆయిల్. మినపప్పు చింతపండు పచ్చడి తయారీ విధానం: ముందుగా చింతపండును నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కాక మినపప్పు వేసి వేపుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ పోసి అది వేడెక్కాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేపుకొని అందులో ఎండు కొబ్బరి వేసి వేపుకోవాలి. తర్వాత వేపిన మినపప్పుని గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన ఎండుమిర్చి, ఎండు కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీలో వేసి అందులో సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి అందులో బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో నానపెట్టిన చింతపండు, మినపప్పు పొడి, కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకుని అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకుని ఆ తాలింపుని మినపప్పు చింతపండు పేస్ట్ లో వేసుకుంటే మినపప్పు చింతపండు పచ్చడి రెడీ. వెల్లుల్లి కొబ్బరి కారపొడి తయారీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పసుపు, నెయ్యి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, తాలింపులు. వెల్లుల్లి కొబ్బరి కారం పొడి తయారీ విధానం: ముందుగా మిక్సీ తీసుకుని అందులో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో తాలింపులు, వెల్లుల్లి వేసి వేపుకుని ముందుగా రెడీ చేసిన ఎండుమిర్చి, ఎండు కొబ్బరి మిశ్రమాన్ని తాలింపులో వేసి వేపుకుని బౌల్లోకి తీసుకుంటే వెల్లుల్లి కొబ్బరి కారపొడి రెడీ. ఇంత మంచి వంటలు మా కోసం చేసినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా పెళ్ళయి మా కోసం ఒక మంచి రెసిపీని తయారు చేసినందుకు మీకు కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా పిలుద్దామా? ఓకే, వచ్చేసేయండి. హాయ్ అండి. హాయ్. మీకు కూడా హాయ్. మీ పేరు? సుధారాణి అండి. సుధారాణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్? సింగింగ్. అన్ని ఏ ప్రోగ్రామ్ జరిగినా మేము ముందర ఉంటాం మా ఊర్లో. అవునా? అవునండి. సో పాటలు పాడడం అన్ని మీకు వచ్చండి. సో వంటలు చేయడం వచ్చా మరి? వచ్చు, చాలా బాగా వచ్చు. చాలా బాగా వచ్చా? ఎలాంటి వంటలు చేస్తుంటారు? ఏవైనా చేస్తాం. ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తాం. వావ్, మీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి పేరు మళ్ళీ డిఫరెంట్ గా ఉందండి. సుబ్బలక్ష్మి, రెండు పేర్లు ఉన్నట్టున్నాయి. సుబ్బు అని పిలుస్తారా, లక్ష్మి అని పిలుస్తారా? మా బాగా తెలిసిన వాళ్ళైతే సుబ్బు అంటారు, మిగతా వాళ్ళైతే లక్ష్మి అంటారు. మీ హస్బెండ్ ఏం పిలుస్తారు? మా హస్బెండ్ ఏమీ పిలవరు. ఏమి పిలవరా? ఎందుకని? మామూలు మాటలు కలిపేస్తుంటారు, ఆయనకు సిగ్గు ఎక్కువ. సిగ్గు ఎక్కువ అంటే ఎలా సిగ్గుపడతారు మీ హస్బెండ్?
పేరు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదా? మామూలుగా మిమ్మల్ని ఎక్కడైనా దూరంగా ఉంటే మిమ్మల్ని పిలవాలంటే ఎలా పిలుస్తారు? కళ్ళతో పిలుస్తారు. అవును. కళ్ళు చూస్తే కనుక్కుంటాను. మీ హస్బెండ్ కళ్ళు చూస్తే మీకు అర్థమైపోద్దా? ఓ మై గుడ్నెస్, ఎంత బాగా చెప్తున్నారండి మీ హస్బెండ్ గురించి. అంటే తిట్టేటప్పుడు అయితే ఏం చేస్తారు? తిట్టేటప్పుడు కూడా మీ హస్బెండ్ కళ్ళతోనేనా అంటారా? ఆయన చూస్తే మీరే తెలుసుకుంటారు. అన్ని సైలెంట్ మూమెంట్స్ అన్ని 48 ఫ్రేమ్స్ అలా చనిపోతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ మనకి గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగద్దాం అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ మా రుచుల్లోని 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.